మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు అస్సలు కనిపించని శక్తులు, తరంగాలతో నడుస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? గడియారంలోని లోలకం నుంచి మన ఫోన్కి సిగ్నల్స్ ఇచ్చే శాటిలైట్ వరకు వీటన్నిటి వెనక ఓ అద్భుతమైన భౌతిక సూత్రం దాగుంది. సరే, పదండి, ఈ కనిపించని కనెక్షన్స్ ఏంటో ఈరోజు చూద్దాం. మొదటగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను మొదల్పెడదాం. ఊగే లోలకానికి, ఆకాశంలో తిరిగే ఉపగ్రహానికి, మన కిచెన్లోని మైక్రోవేవ్కి మధ్య ఉన్న కామన్ పాయింటేంటి? వినడానికి ఈ మూడు చాలా వేర్వేరుగా అనిపించచ్చు, కానీ ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి వీటన్నిటినీ కలిపే ఆ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ముందుగా చలనం యొక్క లయలతో మొదలు పెడదాం. అంటే మన చుట్టూ నిరంతరం రిపీట్ అయ్యే కదలికలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచంలో నిరంతరం ప్లే అవుతున్న ఒక ఫిజికల్ మ్యూజిక్ లాంటిది. ఈ లయలన్నిటికీ మూలం ఒక కాన్సెప్ట్, అదే సింపుల్ హార్మోనిక్ మోషన్ లేదా షార్ట్గా ఎస్హెచ్ఎం. సింపుల్గా చెప్పాలంటే ఇది అచ్చం ఊయల ముందుకు వెనక్కి ఊగినట్టే. చూడండి, ఊయల ఎంత దూరం వెడితే దాన్ని వెనక్కిలాగే ఫోర్స్ కూడా అంతే పెరుగుతుంది. ప్రకృతిలో మనం చూసే చాలా రిథమిక్ మూవ్మెంట్స్కి ఇదే బేసిక్ ప్రిన్సిపల్. దీన్నొక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక పాత లోలకం గడియారం ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్లి ఓ పెద్ద పర్వతం మీద పెట్టామనుకోండి, అది కాస్త స్లో అయిపోతుంది. ఎందుకలా? ఎందుకంటే ఎత్తుకు వెళ్లే కొద్దీ గ్రావిటీ కొంచెం తగ్గుతుంది. ఆ చిన్న మార్పే లోలకం టిక్ టాక్ చేసే టైంని పెంచుతుంది. చూసారా, ఒక సింపుల్ కాన్సెప్ట్ టైంని ఎలా మెజర్ చేస్తోందో. ఓకే, ఇప్పటిదాకా చలనం గురించి చూశాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఆ చలనం వల్ల పుట్టే తరంగాల గురించి, ప్రత్యేకంగా సౌండ్ గురించి మాట్లాడుకుందాం. మనం మాట్లాడే మాటలు, మనం వినే పాటలు, ఇవన్నీ సౌండ్ వేవ్సే. అయితే ఇక్కడో ముఖ్యమైన పాయింట్ ఉంది. సౌండ్ ట్రావెల్ చెయ్యాలంటే దానికి గాలి, నీళ్లు లేదా ఏదైనా సాలిడ్ లాంటి మీడియం ఖచ్చితంగా కావాలి. అందుకే స్పేస్లో పెద్ద పెద్ద పేలుళ్లు జరిగినా మనకు ఏమీ వినిపించదు, ఎందుకంటే అక్కడ వాక్యూమ్ అంటే శూన్యముంటుంది. సౌండ్ స్పీడ్ అది ప్రయాణించే మీడియం మీద ఆధారపడి ఉంటుంది. చూడండిక్కడ, గాలిలో సెకనుకు దాదాపు 343 మీటర్లు, అది నీళ్లలో అయితే దాదాపు 4 రెట్లు ఫాస్ట్. ఇక రైలు పట్టాలలాంటి సాలిడ్స్లో అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ మనందరికీ ఉండే ఉంటుంది. ఒక అంబులెన్స్ మన దగ్గరికి వస్తుంటే సైరన్ సౌండ్ ఒకలా ఉంటుంది, అదే మనల్ని దాటి దూరంగా వెళ్తుంటే ఇంకోలా ఉంటుంది కదా. ఆ పిచ్ మారుతుంది. దీన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. సింపుల్గా సౌండ్ సోర్స్ కదులుతున్నప్పుడు మనం వినే సౌండ్ ఫ్రీక్వెన్సీలో వచ్చే మార్పనమాట. ఈ డాప్లర్ ఎఫెక్టు ఏదో అంబులెన్స్ సైరన్కే కాదు, దీని అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు వాడే స్పీడ్ గన్స్ అవి ఇదే ప్రిన్సిపల్తో పనిచేస్తాయి. అలాగే తుఫాన్లు ఎటు కదులుతున్నాయో చెప్పే వెదర్ రాడార్స్ అండ్ మెడికల్ ఫీల్డ్లో బ్లడ్ ఫ్లోని కొలవడానికి కూడా ఇదే టెక్నాలజీ వాడతారు. సరే, ఇప్పుడు భూమి మీద నుంచి కాస్త పైకి వెళ్దాం, అంటే స్పేస్లోకి. గ్రహాలు, చంద్రులు, శాటిలైట్లు, వీటన్నిటినీ తమ ఆర్బిట్స్లో పట్టి ఉంచే అద్భుతమైన శక్తి గ్రావిటీ గురించి తెలుసుకుందాం. న్యూటన్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెబుతుందంటే ఈ విశ్వంలో ప్రతి వస్తువు ఇంకో వస్తువును అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. 2 ఆబ్జెక్ట్స్ మధ్య దూరం డబుల్ అయ్యిందనుకోండి, వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ 4 రెట్లు తగ్గిపోతుంది. దీన్నే ఇన్వర్స్ స్క్వేర్ లా అని పిలుస్తారు. మనం చాలాసార్లు మాస్, వెయిట్ రెండూ ఒకటే అనుకుంటాం, కానీ కాదు. మాస్ అంటే ఒక వస్తువులో ఉండే స్టఫ్, అది ఎక్కడికెళ్ళినా మారదు. అదే వెయిట్ అంటే ఆ స్టఫ్ మీద గ్రావిటీ ఎంత ఫోర్స్ చూపిస్తోందో అది. అందుకే కదా భూమి మీద మన వెయిట్ కన్నా చంద్రుడి మీద తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ గ్రావిటీ తక్కువ కాబట్టి. ఈ నెంబర్ చూడండి, 11.2 కిలోమీటర్లు ఒక సెకనుకు. ఏంటిది? ఇదే భూమి యొక్క ఎస్కేప్ వెలాసిటీ. అంటే ఒక రాకెటు భూమి గ్రావిటీని దాటుకుని స్పేస్లోకి వెళ్లాలంటే దానికి కనీసం ఈ స్పీడ్ కావాలన్నమాట. ఊహించుకోండి ఎంత వేగమో. మన టీవీ సిగ్నల్స్, వెదర్ ఫోర్కాస్ట్ ఇచ్చే శాటిలైట్లు ఆకాశంలో ఒకే చోట ఎలా కదలకుండా ఉన్నట్టు కనిపిస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా? అవి భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అక్కడ అవి భూమి తిరిగే స్పీడ్తోనే తిరుగుతాయి. అందుకే మనకు చూసేటప్పుడు అవెప్పుడూ ఒకే చోట ఉన్నట్టు అనిపిస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసినవి ఒక ఎత్తైతే ఇప్పుడు ఫైనల్గా మన కంటికి కనిపించే కాంతికి అవతలేముందో చూద్దాం.
మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది మన యూనివర్స్ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ లాంటిది. మనం చూసే వెలుగు అంటే ఆ రెయిన్బో కలర్స్ అన్నీ ఈ పెద్ద స్పెక్ట్రంలో ఒక చిన్న ముక్క మాత్రమే. నిజానికి మన కంటికి కనిపించని రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఎక్స్రేస్ ఇలా చాలా ఉన్నాయి. యూనివర్స్ మనతో మాట్లాడేది ఈ వేవ్స్ ద్వారానే. ఉదాహరణకి రేడియో వేవ్స్ తీసుకోండి. మన వైఫై, బ్లూటూత్, 5G నెట్వర్క్స్, ఆఖరికి మనం వినే FM రేడియో కూడా అన్నీ ఈ రేడియో వేవ్స్ వల్లే సాధ్యం. మన మోడర్న్ కమ్యూనికేషన్కి ఇవే ఆధారం. ఇక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, మనం దీన్ని వేడిగా ఫీల్ అవుతాం. మన భూమి వాతావరణంలో వేడిని ట్రాప్ చేసే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమిదే. అంతేకాదు, నైట్ విజన్ కెమెరాలు, మన టీవీ రిమోట్లు పనిచేసేది కూడా ఈ ఐఆర్ టెక్నాలజీతోనే. ఇక ఈ స్పెక్ట్రంలో అత్యంత పవర్ఫుల్ ఏంటంటే ఎక్స్రేస్, గామారేస్. ఇవి హాస్పిటల్లో మన ఎముకల ఫోటోలు తీయడానికి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడతారు. అదే సమయంలో యూనివర్స్లో జరిగే పెద్ద పెద్ద పేలుళ్ల నుంచి, అంటే సూపర్ నోవాల నుంచి కూడా ఇవే రేస్ వస్తాయి. రైట్. సో ఇప్పటిదాకా మనం మోషన్, సౌండ్, గ్రావిటీ, ఇంకా మన కంటికి కనిపించని వేవ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద పిక్చర్లా చూద్దాం. మరి మనం మొదట్లో అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, లోలకం, శాటిలైట్, మైక్రోవేవ్ని ఏది కలుపుతోంది అని. ఇప్పుడు చూద్దాం. లోలకమేమో సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే బేసిక్ రిథంతో ఊగుతోంది. శాటిలైట్ ఏమో గ్రావిటీ రూల్స్ని ఫాలో అవుతూ తిరుగుతుంది. ఇక మైక్రోవేవ్, అది ఈఎం స్పెక్ట్రంలోని వేవ్స్ని వాడుతుంది. చూసారా, ఎంత వేరువేరుగా అనిపించినా ఇవన్నీ ఫిజిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్స్తోనే కనెక్ట్ అయి ఉన్నాయి. డాప్లర్ ఎఫెక్ట్ సౌండ్కే కాదు, లైట్కి కూడా వర్తిస్తుందని మర్చిపోవద్దు. ముగించే ముందు ఒక పెద్ద ప్రశ్న. మనం ఇందాక మాట్లాడుకున్న డాప్లర్ ఎఫెక్ట్ని సౌండ్కి కాకుండా లైట్కి అప్లై చేస్తే ఏమవుతుంది? సైంటిస్టులు అదే చేశారు. దూరంగా ఉన్న గ్యాలక్సీల నుంచి వచ్చే లైట్ని చూసినప్పుడు అది రెడ్ షిఫ్ట్ అవుతోందని గమనించారు. అంటే ఆ గ్యాలక్సీలు మన నుంచి వేగంగా దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీని అర్థం మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతోంది. మరి ఈ ఎక్స్పాన్షన్ మన యూనివర్స్ ఫ్యూచర్ గురించి ఏం చెప్తోంది? ఇది ఎప్పటికీ ఇలాగే సాగుతుందా, లేక ఎప్పటికైనా ఆగిపోతుందా? ఆలోచించాల్సిన విషయమే కదా.